హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోష్ టాక్స్. హౌస్లో బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ వీక్ నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయి అది ఎలా జరిగింది, ఎవరెవరు నామినేట్ అయ్యారంటే కామనర్స్కి ప్యూర్ ఇమ్యూనిటీ అనమాట. అంటే కామనర్స్ ఎవరు నామినేట్ చేసుకోవడానికి వీలు లేదు, కానీ కామనర్స్ నుండి ఒకరైతే నామినేట్ అయ్యారు. అది ఎలా అయ్యారో కూడా ఇప్పుడు చెప్తాను. అంతేకాకుండా సెలబ్రిటీస్కే ఈ నామినేషన్ ప్రాసెస్ పెట్టారు. ఆ ప్రాసెస్ ఎలా అయిందంటే ఒక హ్యామర్ అనేది ఒక పెడస్టల్ పై పెడతారనమాట. బజర్ వచ్చేటప్పుడు ఇద్దరు సెలబ్రిటీస్లో వెళ్ళి ఎవరు పోస్ట్ పట్టుకుంటే వాళ్ళు మిగతా వాళ్ళని నామినేట్ చేయాలి. ఈ విధంగా 9 సెలబ్రిటీస్కి అయితే చేశారు. 9 సెలబ్రిటీస్లో ఒక బర్నీ గారే నామినేట్ అవ్వలేదు అనమాట. మిగిలిన వాళ్ళందరూ నామినేట్ అయ్యారు. అంటే 8 సెలబ్రిటీస్ నామినేట్ అయ్యారు. ఇంకో వ్యక్తి డిమాండ్ పవన్ నామినేట్ అయ్యాడు కామనర్స్ నుండి. డిమాండ్ పవన్ ఎలా అయ్యాడు అంటే వీళ్ళు నామినేషన్ ప్రాసెస్ మొత్తం అయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది అనమాట. కామనర్స్ అందరూ డిసైడ్ అయ్యి మీలో ఎవరో ఒకరిని నామినేట్ చేసుకోండి అంటే ఏకాభిప్రాయంగా 6 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు 6 మెంబర్స్, ఆ 6 మెంబర్స్ నుండి ఎవరో ఒకరు కంటెస్టెంట్ పిక్ చేయాలన్నమాట. సో వీళ్ళందరూ గా డిమాండ్ పవన్ అయితే నామినేట్ చేశారు. సో ఫస్ట్ వీక్ నామినేషన్లో ఉన్నది ఎవరు అంటే కామనర్స్ నుండి డిమాండ్ పవన్, సెలబ్రిటీస్ నుండి బర్న్ గారు కాకుండా మిగతా వారందరూ నామినేషన్లో ఉన్నారు. ఈ ప్రక్రియలో అంటే పరిగెట్టి పెడస్టాల్పై హ్యామర్ పట్టుకునే విధానంలో రీతు చౌదరికి అయితే చిన్నపాటి గాయమైందంట. అంత పెద్ద ఇంజురీ అంటే వరి అవ్వాల్సిన విషయం ఏం లేదు. సో ఇది ఫస్ట్ వీక్ నామినేషన్ ప్రాసెస్ అండ్ నామినేషన్ కంటెస్టెంట్స్. సో మీరు ఎవరైతే ఈ వీక్ ఓట్ వేయాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, కంటెంట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.